గోపాలరావు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మాతో మిత్రులు నాగు మండల అధ్యక్షులు, ధర్మపురావు కార్యదర్శి, ఉపాధ్యక్షులు, గౌరవ సభ్యులంతా ఈ కార్యక్రమంలో మేడే గోడ పత్రిక టీయూసీఐ ప్రచురించిన మేడే గోడ పత్రిక ఆవిష్కరణలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ మేడే 139వ మేడే ఇప్పుడు మనం జరుపుకోబోతా ఉన్నాం. అంటే 1886లో అమెరికా దేశంలో షికాగో నగరంలో కార్మికులంతా ఒకనాడు 16 గంటలు 14 గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది. పొద్దు పొడిచినప్పుడు పోయి పొద్దు గూకిన తర్వాత ఇళ్ళకి చేరే పరిస్థితి ఉండేది. ఒక రంగా కార్మికులకి రెస్ట్ అంటూ లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో కార్మికులంతా ఆ రోజు ఒక్కసారి అంటే 1886 మే 1వ తారీఖు నుంచి 8 గంటల పనిదినం కోసం సమ్మె చేయాలని ఒక సంవత్సరం ముందుగానే పిలుపునిచ్చి మే 1 నుంచి సమ్మెకు పూనుకున్నారు. ఈ క్రమంలో మే 3వ తారీఖున కార్మికులు అక్కడ ఒక మార్కెట్ ఉంది, ఏ మార్కెట్ అనేది ఉంది, ఆ మార్కెట్లో కార్మికులంతా సభ జరుపుకుంటున్న స్థితిలో కావాలని పోలీసులు రెచ్చగొట్టి కార్మికులపై కాల్పులు జరిపి చంపేసిన ఘటన. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినోత్సవంగా 1889 నుంచి కార్మికుల హక్కుల దినోత్సవంగా మేడేని జరుపుకుంటూ ఉన్నారు. అన్ని రకాల కార్మికులు, దీంట్లో ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయిలో అన్ని ఆఫీసులలో పనిచేసే కార్మికులు కూడా, చివరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా కార్మికుల పేరుతో లక్షల రూపాయలు చేసుకునే వాళ్ళు కూడా జీతాలు తీసుకునే కూడా ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఏంటి ఈ కార్మిక దినోత్సవం? మనం ఎందుకు జరుపుకోవాలా? ఈరోజు చాలిన వేతనాలతో గొర్రె తోక బెత్తనంటూ చిన్న చిన్న వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, లేదా కేజీబీలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, మధ్యాహ్న భోజనం కార్యకర్తలు కావచ్చు, రకరకాల కార్యకర్తలు లేదా స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తున్నప్పటికీ వీళ్ళకి 6,000 నుంచి 15,000 లోపు మాత్రమే జీతాలు ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా వీళ్ళకి జీతాలు ఎక్కువగా లేవు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది, గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది, కనీసం ఒక మనిషి జీవించాలంటే, ఒక కుటుంబం జీవించాలంటే 26,000 రూపాయల వేతనం ఉండాలా, 26,000 రూపాయల వేతనం ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరి అటువంటి స్థితిలో సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు 26,000 రూపాయల వేతనం ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం? అప్పుడు 26,000 రూపాయల వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి కార్మికుడు కూడా 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. అదే కాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి గురితాడుగా ఉన్న ఏదైతే మల్టీపర్పస్ విధానం ఉందో రద్దు చేయాలని, అదేవిధంగా 51వ నెంబర్ జీవోని సవరించి గ్రామ పంచాయతీ కార్మికులు